హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్కి ముందుగానే ఉప్పు కారం పట్టించాను. మసాలా అంతా ఇలా ముక్కకు పెట్టేవరకు కలుపుకుని కాసేపు మూత పెట్టుకోవాలి. ముందుగా 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను, అవి చేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మొత్తం అడుగు ముక్కకు కూడా పట్టే వరకు కలుపుకుంటున్నాను. కలుపుని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉంచుతాను. ఓకే అండి, మనకి తినగలిగినంత కారం వేసుకోవాలి. ఇవాళ ఒక మంచి మాట ఫ్రెండ్స్, అంటే కొన్ని నాకు ఎదురైన ఇన్సిడెంట్లు నేను మీతో పంచుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైనా మన ఇంటికి వచ్చి నాకు డబ్బులు కావాలి ఇవ్వండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము అంటే అలా ఎవ్వరికీ ఇవ్వద్దు. ఎందుకంటే తీసుకునేటప్పుడు మన దగ్గర చాలా మంచిగా తీసుకుంటారు. మన కాళ్ళు పట్టుకునైనా కానీ అడిగి అలా బతిలాడి తీసుకుంటారు. కానీ ఇచ్చేటప్పుడు మనల్ని వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకుంటారు. కాబట్టి ఎవరు అడిగినా కానీ ఇవ్వద్దు. కావాలంటే అన్నం పెట్టండి కడుపు నిండా, ఇంకా వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే కొనివ్వండి. కానీ డబ్బు పరంగా మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇచ్చి మనం పగవటం, మనం చెడవటం తప్ప మనం వాళ్ళ దృష్టిలో మంచిగా అవ్వము. కాబట్టి ఎవ్వరికి కూడా డబ్బు పరంగా సాయం మాత్రం చేయొద్దు. లాస్ట్లో గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, వేడి చికెన్ కర్రీ రెడీ. ఇందులో కొద్దిగా కొత్తిమీర. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి చికెన్ కర్రీ రెడీ. ప్రతి ఒక్కళ్ళు నేను చేసే వీడియోలు చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.